చాలా దారుణంగా ఉంది, పరిస్థితి ఏం బాగాలేదు. ఉమ్, దాన్ని బట్టి ఏంటంటే గ్యాస్ బ్లాక్ లో కొనాలన్నా 4,000 5,000 చెప్తుండ్రు. ఉమ్, కాబట్టి మాకు ఇది ఒకటే దిక్కు కాబట్టి ఉమ్, మేము ఇంక ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. మాకు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఉమ్, మొత్తం ఏరియా అంతా బంద్ అయిపోయింది. ఉమ్, పరిస్థితి ఏం బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది ఇదంతా. ఉమ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉమ్, మాకు ఇదే దిక్కు, ఇంకా ఉమ్. మాకు ఏం అర్థం కాక అంటే కేవలం ఈ టీ షాప్ నమ్ముకునే ఉంటారా మీరు? టీ షాప్ ఒకటే మాకు దిక్కు, వేరేది ఏం లేదు. ఉమ్, పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉమ్, ఉమ్. అంటే గ్యాస్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా నడిచేదా? రెగ్యులర్ గా నడిచేది, ఇప్పుడు మేము బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత నష్టం రావచ్చు? మేబీ మాకు రోజుకి వచ్చి 2,000 నష్టం వస్తుంది. 2,000 నష్టం వస్తుంది. 2,000 నష్టం వస్తుంది. మళ్ళీ ఇబ్బంది ఫ్యామిలీకి ఇబ్బందే కదా. మేము కూడా రెంట్లు కట్టుకోవాలి కదా. ఉమ్, రూమ్ రెంట్లు కట్టుకోవాలి. మరి మాకు ఫుడ్ ఎట్లా ఇదంతా ఉమ్, ఇది పరిస్థితి. ఉమ్. దీన్ని బట్టి దీనికి రెంట్ కట్టాల్సిందేనా? కట్టాలి కదా, కట్టాలి. మరి ఉమ్, బంద్ చేసినా బంద్ చేయకపోయినా రెంట్ అయితే కట్టాలి కంపల్సరీగా. ఉమ్. అది మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళా కరోనా సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, కరోనా టైప్ వచ్చింది. జనాలు నా ఒక్కడిగా కాదు, చాలా మంది బాధపడుతున్నారు. అది ఏం చేయాలో అర్థమవుతుంది. కేవలం దీన్ని నమ్ముకునే ఉన్నారు లైఫ్ అంతా. చాలా మంది జనాలందరూ దీన్ని నమ్ముకునే ఉన్నారు. ఎవరు బాధలు వాళ్ళు చెప్తుండ్రు. మా గల్లీలో చాలా మంది, మా ఫ్రెండ్స్ కూడా అదే పని. కట్టెల పొయ్యి మీద చేసుకునే పని అది లేదు ఇంకా. అంటే ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవడానికి కట్టెల పొయ్యి మీద చేసుకున్నా సరే మాకు ప్లేస్ లేదు కదా. ప్లేస్ లేక మేము గ్యాస్ తోనే రన్ అవ్వాలి మాకు. అది కట్టెల పొయ్యి మీద చేసుకునే లేదు, పరిస్థితి లేదు. అది కరెంట్ స్టవ్ మీద చేసుకోవడానికి అవకాశం. కరెంట్ స్టవ్ కావాలంటే ఇప్పుడు 40,000 అడుగుతాను. 40,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము? అది మా పరిస్థితి. బ్లాక్ లో కూడా లేదు. 4,000 అంటాడు. మనం టీ 10 రూపాయలు అమ్మాలి. 4,000 కొంటే టీ 10 రూపాయలు తగ్గితే మనకు లాస్ వస్తుంది. బంద్ చేసుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు మాకు. బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ ఒక్కరోజు ఉంటది, రేపు గ్యాస్ అయిపోతే బంద్ చేసుకుని మా పరిస్థితి. కాదన్నా, ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగలేకనే బతుకు తెరువు గురించి మనం సిటీకి వచ్చినాం. ఇలా ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోతా అంటే మళ్ళా పాత రోజులు వచ్చినట్టే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేసి అది దాన్ని బట్టి అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం అంతే. లేదు. కొన్ని బ్లాక్ లో ఒకవేళ కొన్నా సరే మేము ఇక్కడ అమ్మడానికి కూడా మాకు డబ్బులు రావు. బ్లాక్ లో 4,000 పెట్టి మేము టీ 10 రూపాయలకి అమ్మాలంటే చాలా కష్టం. నష్టం తప్ప లాభం ఉండదు. దీన్ని బట్టి అందరూ బాగా స్పందించి దీనికి ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు? 6 రోజుల నుంచి మీరు షాప్ బంద్ చేసుకుని ఉన్నారు గ్యాస్ కొరత వల్ల. ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల అందరికి ఇబ్బంది. ఇప్పుడు మేము వారం నుంచి బందే ఉన్నాం. తినడానికి ఏం లేదు. ఇప్పుడు బయటకు పోయి అక్కడ ఇప్పుడు క్యాంటీన్లు అవి ఉంటాయి కదా, అదే నిమ్స్ లో అక్కడ భోజనాలు ఉంటే అక్కడ తినేసి వస్తున్నాం. బయటనే తినేసేస్తున్నారు. మీరే హోటల్ నడిపించే బయట తినేస్తున్నారు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు దాదాపు 10 రోజులైంది. ఒక 4 రోజుల నుంచి బందే ఉంది షాపు. ఇంకా ఏం చేద్దాం మేము? ఇంకా ఖాళీగా ఉండలేము కదా. ఖాళీగా ఉండడం వల్ల ఇంకా బయట నుంచి గ్యాస్ రావట్లేదు. బయట తీసుకుందాం అంటే ఒక్కొక్కటి 4,500 ఉంది బ్లాక్ లో. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏం చేయలేక వదిలేసాం. అదే బ్లాక్ లో ఎంత 4,000 to 5,000 అంటే ఒక్కోసారి 4,500, అంటే పెద్దదైతే 5,000 ఉంది. దానివల్ల ఇంకా మేము అంత పెట్టి తీసుకోలేక మేము ఆపేసాం. సో అంటే ఇప్పుడు షాప్ 10 రోజుల నుంచి బంద్ చేసి ఉంది కదా, ఎంత వరకు నష్టం రావచ్చు మీ అంచనా ప్రకారం? దాదాపు ఉంటుంది అంటే 1,00,000 రూపాయలు, 50,000, 60 ఆ విధంగా. ఒకవేళ ఇప్పుడు షాప్ బంద్ చేస్తే ఇక్కడ ఉన్న మీ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడమేనా? ఇదేముండదు, జీతాలు ఏముండవు అక్కడ. అంటే మేము డ్యూటీ చేస్తేనే ఇస్తారు. లేకపోతే లేదు. ఇప్పుడు అందరు పని చేసే వాళ్ళకి అందరికి ఇబ్బందే కదా. అందువల్ల ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ఇంకా ఈ విధంగా ఉంది పరిస్థితి. అది సో అంటే కనీసం కట్టెల పొయ్యి మీద చేసుకునేదంతా కట్టెల మీద చేయొచ్చు, కానీ ఓనర్స్ ఒప్పుకోరు కదా. పైన అంత నల్లగా అయిపోతుంది, అలా పెట్టొద్దు, చూద్దాం, ఒక 10 రోజులు ఆగండి అన్నాడు. ఈ లోపల అయితే చేద్దాం, లేకపోతే ఇంకా ఆ విధంగా చెప్తున్నారు ఓనర్స్. మరి ఎట్లా మీ జీవితం ఎట్లా గడుస్తుంది మరి ఎట్లయితే? ఇంకేం చేద్దాం మరి. ఇంకా ఇప్పుడు గ్యాస్ వచ్చిందాక ఆగాలి, లేకపోతే ఇంకా వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ కరోనా టైంలో వచ్చేసింది. మరి అదే విధంగా నడుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏమున్నది, మీరు చూస్తున్నారు కదండి ఎలా ఉన్నది.
ఎప్పుడు బిజీ ఉంటుందా షాప్ ఇది? అంటే ఇక్కడ ఈ షాప్ లో ఏమేమి నడిపిస్తారు? అదే టిఫిన్స్, స్నాక్స్, రైస్ ఐటమ్స్, పరోటాలు, చపాతీలు అవి అలాంటివి. ఎప్పుడు బిజీ ఉంటుందా? ఉంటాయి. ఇప్పుడు మన అది పబ్లిక్ ని బట్టి గిరాకీ వస్తుంది. సో ఇప్పుడు గ్యాస్ వల్ల పబ్లిక్ లేరు, ఏం లేదు. చూస్తున్నారు, జనం ఉన్నారు, ఎవరు లేరు, అన్ని బందే ఉన్నాయి షాపులు. ఇంకా గ్యాస్ రిలీజ్ అయితే అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ లో కొన్ని పెట్టుకునే ఇది ఏమి లేదు. అలాగని ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని బందే ఉన్నాయి. వారం నుంచి బందే. ఎక్కడికెక్కడ క్లోజ్ క్లోజ్ అవుతుంది.